ఇతని పేరే రామ్. ఇతను ఎందుకు ఇలా మద్యానికి బానిసయ్యాడో, ఎందుకు ఇలా బాధపడుతున్నాడో తెలుసుకుందాం. మనం వద్దన్నా కొన్నిసార్లు దరిద్రం మన చుట్టూ తిరుగుతుందంటారు. దానికి నిదర్శనమే రామ్. అమ్మాయిలు మొదట్లో ఎంత బాగా కలిసి ఉన్నా వెళ్ళేటప్పుడు మాత్రం సంక నాకించేసి వెళ్ళిపోతారు అన్నది నిజం అని ఇతన్ని చూసాకే మీరు అంటారు. ఈ అమ్మాయి పేరు సీత. ఈమె కవితలు చదవడం అంటే పిచ్చి. చదవడమే కాదండోయ్, రాసింది కూడా. నీతో నడిచే ప్రతి అడుగులో, నీతో మాట్లాడే ప్రతి మాటలు, నిన్ను చూసే ప్రతి చూపులో పడిపోతున్నా నీ ప్రేమలో. ఇలా కంగారుగా వస్తున్నాడే, ఇతనే పండు. వీడే రామ్ ఫ్రెండు. అరే పండుగ, అలా వదిలి వచ్చేస్తే ఎలారా? హే రామ్, ట్రైన్కి టైం అయిపోయిందిరా, నన్నేం చేయమంటావు? సరేలే. ఇలా ఫస్ట్ లుక్లోనే రామ్ కొంప మునిగిందనే చెప్పాలి. పువ్వులోని పరిమళంలా, వర్షం ముందు వచ్చే సువాసనలా, పసిపిల్లాడి నవ్వులా ఆకర్షిస్తుంది నీ చూపు. పెళ్ళై ఉంది కదా, తనకు బ్రేకప్ అయ్యింది. తన లవ్వర్ తను మోసం చేశాడంట. తను హ్యాండ్ కట్ చేసుకుని సూసైడ్ దాకా వెళ్ళింది. ఏంట్రా మామ, ఈ అమ్మాయిలు ఏంది నాకు అసలు అర్థం కావట్లేదు. చిన్న విషయాల కన్నా సూసైడ్ చేసుకుంటుంటారు. ఏంటో అసలు. ఏంట్రా లవ్ ఫీల్ అంటే చిన్న విషయమా నీకు? అసలు లవ్ అంటే ఏంటో తెలుసారా నీకు? పార్కుల్లో కిసులు పెట్టుకోవడం కాదురా, హోటళ్ళకి సినిమాలకు తిరగడం కాదురా. ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, రెండు మనసులు కలిసి ఒక మనసుగా మారడాన్నే ప్రేమ అంటారు. అరే మామ, చెప్పరా. నేను నా చదువంతా అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను రా. విన్యాసాలు ఇండియానే వేస్ట్ రా. వేస్టే. ఇలాంటి వాళ్ళు ఇండియాలో పుట్టడం వేస్ట్. పుట్టేదేమో ఇక్కడ, ఊడకం చేసేదేమో అక్కడ. ఇలాంటి లేరా, భారతదేశం ఇంకా వెనకబడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేశాన్ని ద్రోహులు మీలాంటో లేరా. ఏంటో రామ్కి తెలియకుండానే సీతని 2 సార్లు ఇంప్రెస్ చేశాడు. అవునారా మామ, నీలో ఎంత దేశభక్తి ఉందా రబ్బా. అన్ని పక్షులు నాట్యం చేయలేవు, నెమలి తప్ప. అన్ని పువ్వులు లవ్ ఎక్స్ప్రెస్ చేయలేవు, రోజా పువ్వు తప్ప. అన్ని మనుషులు మనసుకి దగ్గర అవ్వలేవు, ఒక్క నువ్వు తప్ప. ఇంతలా నవ్వుతున్న రామ్మోహంలో కొద్ది రోజుల్లోనే బాధ ఉండబోతుందన్న విషయం తెలీదు పాపం.
మామ రే, ఫోన్ వస్తుంది, 5 minutes తర్వాత వస్తా. ఏరా చూసే గ్యాప్ వెళ్ళిపోయినావు. నువ్వుకున్నారా? మీకు ఒకటి చెప్పాలి. ఏంటి ఇదేదో తేడాగా ఉంది. చెప్పండి. రంగు లేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ఈ ప్రపంచానికి వెలుగు లేదు, నీ ప్రేమ లేని నా జీవితానికి అర్థం లేదు. నా ప్రేమను పువ్వుతో పోల్చొద్దు, నలిగిపోతుంది. ఆకుతో పోల్చొద్దు, రాలిపోతుంది. నీ గుండెలో పోల్చు, నువ్వు ఉన్నంత కాలం నిలిచిపోతుంది. ఇచ్చి ఆపు. చినుకు ముత్యం కాకపోవచ్చు, ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు, కానీ నీతో నాకు ఈ పరిచయమే ప్రేమగా మారుతుంది. అంటే ఏంటి ఇప్పుడు మనం లవర్సా? సరేదా వెళ్దాం. నీతో ఇలా నడుస్తుంటే ఏవేవో కళ్ళు వస్తున్నాయి. మనకు పెళ్ళై 12 మంది పిల్లలు పుట్టినట్టు. సర్లే కానీ జోక్స్ పక్కన పెట్టు. మనం తొందరలో పెళ్లి చేసుకోవాలి, చిన్న ఇల్లు కొనుక్కోవాలి, అందులో మనం హ్యాపీగా ఉండాలి. అందుకు ముందు నేను సెటిల్ అవ్వాలి. ఇలా 2 చిన్న చిన్న పరిచయాలతో ప్రేమలో పడ్డ వీరిద్దరూ చిన్న చిన్న విషయాల వల్లే గొడవలు పడ్డారు. ఆ తర్వాత సీత ఇంట్లో వేరే సంబంధం చూశారని రామ్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచే రామ్ ఇలా మద్యానికి బానిసైపోయాడు.